హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. కేసు మీరు 4 డేకి 4 అవర్స్ వర్క్ చేస్తే చాలన్నమాట. సో మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీరు 4 డేకి 4 అవర్స్ వర్క్ చేస్తే సరిపోతుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్కి హౌస్ వైఫ్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, రిటైర్డ్ పర్సన్స్, టీచర్స్ ఇలా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మంత్లీ మీరు 20,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి మిస్ చేసుకోకుండా ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లెట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు టెక్స్ట్ బుక్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్ మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి టీఏ డేటా సైన్స్ ఫ్రీలాన్సర్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి మనకు పార్ట్ టైం ఫుల్లీ రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి పార్ట్ టైంగా వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్నోళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే మీకు స్టార్టింగ్ శాలరీనే 15,000 to 20,000 పర్ మంత్ శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకోవడం, దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ఒక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు నావీ ముంబై మహారాష్ట్ర అనమాట. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ బ్రేక్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మాకు రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కేసు మీరు చేసినటువంటి వర్క్ ఏంటంటే ఇక టెక్స్ట్ బుక్ కంపెనీ ఏంటంటే టాప్ ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఎవరైతే ఇంజనీరింగ్ కావచ్చు లేదంటే అదర్ గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారో స్టూడెంట్స్ లైక్ యూపీఎస్సీ కావచ్చు, పిఎస్సీ కావచ్చు, ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారు స్టూడెంట్స్. సో అటువంటి స్టూడెంట్స్కి అయితే వీళ్ళు ఆన్లైన్ ద్వారా ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో సపరేట్గా ఇక టెక్స్ట్ బుక్ యాప్ కూడా ఉందన్నమాట. సో ఇక యాప్ ద్వారా స్టూడెంట్స్కి అయితే వీళ్ళు ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ కాబట్టి అప్లై అయితే చేసుకోండి. మీ యొక్క ప్లాట్ఫామ్లో మీరు చేసినటువంటి వర్క్ ఏంటని చెప్పేసి మేము ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేసినటువంటి వర్క్ ఏంటంటే ఆర్గనైజ్ మెంటర్ సెషన్ విచ్ వుడ్ బీ ఇన్ ద 1-to-1 or 1-to-many format to address any common doubt, have practice problems or cover a topic in extra depth from the live sessions అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి స్టూడెంట్స్కి 1-to-1 or 1-to-many ఫార్మేట్లో స్టూడెంట్స్కి ఏవైతే కామన్ డౌట్స్ ఉంటాయో సబ్జెక్ట్స్ పరంగా కావచ్చు, అదేవిధంగా ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీస్కి సంబంధించి కావచ్చు, కామన్ డౌట్స్ ఉంటాయో సో ఇక డౌట్స్ని అయితే మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది అనమాట లైవ్ సెషన్స్ కండక్ట్ చేసేసి. అదేవిధంగా దీంతో పాటు టాపిక్స్ వైజ్ ఎక్స్ట్రా డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు లైవ్ సెషన్స్ అయితే కండక్ట్ చేసేసి స్టూడెంట్స్కి అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే దీంతో పాటు ఇక చూడండి బీ అవైలబుల్ ఫర్ అట్లీస్ట్ 4 hours ఎవ్రీడే ఫర్ 1-to-1 డౌట్ సాల్వింగ్ సెషన్స్ అండ్ సాల్వ్ ఇండివిజువల్ డౌట్స్ ఆఫ్ లెర్నర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో స్టూడెంట్స్ యొక్క డౌట్స్ని అయితే మీరు క్లియర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఇక ప్లాట్ఫామ్లో లెర్నర్స్ ఉంటారో సో ఇక లెర్నర్స్ యొక్క డౌట్స్ని అయితే మీరు సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది లైవ్ సెషన్స్ కండక్ట్ చేసి అనమాట. అదేవిధంగా మీరు ఫర్ డేకి 4 hours అవైలబుల్లో ఉండి ఇక వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మీరు పార్ట్ టైంగా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మీరు ఇక వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే బ్రాడ్కాస్ట్ వేరియస్ మెసేజెస్, ఆర్టికల్స్ అండ్ పోస్ట్ టు ఎంగేజ్ విత్ లెర్నర్స్ అండ్ ది గ్రూప్ చాట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీరు గ్రూప్ చాట్ లైక్ టెలిగ్రామ్ ఛానల్ని అయితే యూజ్ చేస్తూ సో స్టూడెంట్స్కి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి సో ఏవైతే ఆర్టికల్స్ ఉంటాయో ఆర్టికల్కి సంబంధించి కావచ్చు, పోస్ట్ ద్వారా కావచ్చు, అదేవిధంగా మెసేజెస్ ద్వారా అయితే మీరు సో వాళ్ళ యొక్క డౌట్స్ని అయితే మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది అనమాట. లైవ్ సెషన్స్ కండక్ట్ చేసినా కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క గ్రూప్ చాట్ ద్వారా కూడా మీరు స్టూడెంట్స్ యొక్క డౌట్స్ని క్లియర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా ఆడిటింగ్ అసైన్మెంట్స్ అండ్ కనెక్టింగ్ విత్ స్టూడెంట్స్ విత్ డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో గైస్ మీకు ఏదైతే ఆడిటింగ్ అసైన్మెంట్స్ ఇచ్చుంటారో సో ఇక ఆడిటింగ్ అసైన్మెంట్స్కి సంబంధించి మీరు స్టూడెంట్స్ దగ్గర నుంచి
ఫీడ్బ్యాక్ అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మీరు చేసేటువంటి వర్క్. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ని క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ చూడండి అప్లై అని ఉంది కదా. సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేయండి. మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీకు ఫస్ట్ టైం లాస్ట్ టైం ఈమెయిల్ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీకు ఆ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసేసి పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు ఆ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి. 100% అప్లోడ్ అవుతుంది. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఉంది కదా. సో ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేయండి. మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ని వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ద్వారా ఆర్ ఫోన్ కాల్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యే బెస్ట్ అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.